నమస్తే బోసుకు. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి జిల్లాలు గోదావరి జిల్లాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన సొంత నియోజకవర్గాలు ఉన్నాయి, ఆయనకి ఎక్కడ బలం ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పులివెందులకు సంబంధించి తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ప్లేసెస్ ఏ పార్టీకి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కడప అటు సైడ్ ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి గుంటూరు ఇటు సైడ్ తెలుగుదేశానికి సంబంధించి ఇటు అంతా ఎక్కువ ఉంటుంది. కానీ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారికి అత్యధికమైనటువంటి బలం ఉంటుంది ఓటింగ్ బ్యాంక్ ఓట్లకు సంబంధించి. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటి, ఆయన ఏం చేస్తారని తెలియకుండానే 20 లక్షల ఓట్లు పైగా వచ్చినాయి ఆయన మొదట్లో. అది ఆషామాషి కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలకు సంబంధించి పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తాడని చెప్పడంలో ఎటువంటి శక్తులు చేస్తాడు. ఇప్పుడు ఆయన ఇటీవల కొబ్బరి రైతులకు సంబంధించి అటు ఎక్కువగా కొబ్బరే కదా ఎక్కువ ఉండేది, కొబ్బరి చెట్లే కదా, వాటికి సంబంధించిన సమస్య అక్కడంతా ఉప్పు నీరు వచ్చేస్తుంది, మురుగు నీరు వచ్చేస్తుంది, చెట్లు చచ్చిపోతున్నాయి అనేటువంటి విధంగా ఆదుకోండి అనేటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ ఉన్నటువంటి సమస్య అది ఎక్కువగా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని టేకప్ చేశారు. 40-45 రోజులు టైం ఇవ్వమని చెప్పాడు, దీనికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తానని చెప్పాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ హామీ ఏదైతే ఉందో ఈ హామీని గారి ఖచ్చితంగా నెరవేర్చగలిగితే అసలు ఇక గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారికి తిరిగి ఉండదు. ఎప్పుడు జీవితాంతం పార్టీ ఉన్నంత కాలం అసలు తిరిగే ఉండదు. అంటే ఆయన పర్మనెంట్ గా ఉండేటువంటి ఓట్ బ్యాంకింగ్ ని ఇంకా పెంచుకోవటం, ఇంకా పర్మనెంట్ చేసుకోవటం అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కొబ్బరి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ పరిష్కరించగలిగితే అసలు ఇంక పవన్ కళ్యాణ్ గారికి తిరిగి ఉండదు. కాబట్టి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు బాగా దృష్టిగానే సాధించగలిగితే అసలు ఒక అద్భుతాలు చూడొచ్చు. అసలు వాస్తవంగా చెప్పాలంటే జనసేన పార్టీకి తిరిగి ఉండదు ఇక ఓటింగ్ కి. గోదావరి జిల్లాలంటే ఇక జనసేన పార్టీకి అడ్డా అనేటువంటి విధంగా తయారైపోతాయి. మరి ఏమవుతుందో చూద్దాం. అదే విధంగా ఆయన ఫోకస్ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాడు అనేటువంటి విషయం కూడా అర్థమవుతుంది. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్ళిపోయి అంటున్నారు, దాని మీద నివేదిక తయారు చేయండి, అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ ప్రాబ్లం, అసలు ముందు తాత్కాలికంగా చేద్దాం, ముందు తాత్కాలికంగా అంటే ఆ సమస్యను పరిష్కరించి ఆ తర్వాత శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం మన యాక్షన్ ప్లాన్ రెడీ చేద్దాం అని చెప్పేసి ఆల్రెడీ దాని మీద విరివిగా జరుగుతుంది, విపరీతంగా పని జరుగుతుందని కూడా తెలుస్తుంది. బట్ ఏమైతే చూడాలి.